అంటే రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ పైన ఇటు బీజేపీ పార్టీ హిందువులను వ్యతిరేకించడం, హిందువులు మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయని మాట్లాడుతున్నారు. హిందువుల మనోభావాలు అంటే ఏందో వాళ్ళకి తెలుస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువుల మనోభావాలు అని అంటే అందరినీ గౌరవించే లక్షణం ఉన్నటువంటి హిందువులు. ఒకళ్ళకి హాని కలిగించేటోళ్ళు కాదు, ఒకళ్ళ జోలికి పోయేటోళ్ళు కాదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు. వీళ్ళు రోడ్డు మీద వచ్చి లొల్లి చేసినంత మాత్రం హిందువుల్ని గౌరవించినట్ట. నేను అడుగుతా, మేము జై శ్రీరామ్ అని మీరు అంటారు, జై సీతారాం అని మేము అంటాం. మీరు భార్యాభర్తల్ని, దేవుళ్ళని, దేవతల్ని వేరే చేసే రకం మీది. ఎవరి దగ్గర గొడవ పెట్టరు నాకు చెప్పండి. భార్యాభర్తల దగ్గర గొడవ పెడతారు, కుల మతాల మధ్యలో గొడవ పెడతారు, దేశాల మధ్యలో గొడవ పెడతారు. మీకు 24 గంటలు కావాల్సింది గొడవ. అభివృద్ధి గురించి మాట్లాడదామా? మాట్లాడరు. మీరు మేమే ఏమన్నా చేసిన గురించి గతంలో మేము 55 ఏళ్ళు 60 ఏళ్ళు పరిపాలన చేస్తాం. దేశానికి, రాష్ట్రానికి 55 నుంచి 58 సంవత్సరాలు పరిపాలన చేసినాం. మేము దీని గురించి ఏమైనా చర్చకు సిద్ధమా అంటే ఓడరాడు. ఏమన్నా అంటే మేము మొలదాడు ఉన్నాడే హిందూ, మొలతాడు కట్టుకున్నోడే ఓటేయాలి బీజేపీకి, లేకపోతే లేదు. నాకు జూబ్లీహిల్స్లో గెలిపిస్తే బంజారాహిల్స్లో నేను గుడి కడతా. అరే నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావయ్యా, నువ్వు బంజారాహిల్స్ కాదు దేశం లేనన్నా కట్టియొచ్చు. నువ్వు జూబ్లీహిల్స్లో గెలిపిస్తే బంజారాహిల్స్లో గుడి కట్టించుడేది నాకు అర్థం కాలేదు. అంటే నేను కట్టియను అని ఇండైరెక్ట్గా చెప్పినట్ట, లేకపోతే నన్ను గెలిపియండి అని హిందువులను వేడుకున్నట్ట? మొలదారున్నోళ్ళు, బొట్టు పెట్టుకున్నోళ్ళు అంటే నీకు ఏంది అసలు? ఏం కావాలి మీకు? నాకు అర్థమైతలేదు. లొల్లి కావాలన్నా లేకపోతే అభివృద్ధి కావాలన్నా? మీరు చేసే దరిద్రం పనులన్నీ దాచిపెట్టని కోసము హిందువులను అడ్డం పెట్టుకొని బతుకుతారు. ఎంతసేపు ముస్లింలు ఉంటేనే వీళ్ళ బతుకు, లేకపోతే లేనేలేదు. ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు, ఎంఐఎంని ముస్లింలను అడ్డం పెట్టుకొని బతుకుతారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, మీరు బీహార్లో పోటీ చేసిరు, ఇదే ఎంఐఎం వచ్చి ఆడ పోటీ చేసిన, ఆడ ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకు రాలేదు? మేము హైదరాబాద్లో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఐఎంఓలను హైదరాబాద్ శివార్లు దాటనీయలేదు. మళ్ళీ మీరు ఎట్లా ఈరోజు దేశం సరిహద్దులు మొత్తం వాళ్ళని పోటీ చేయడానికి అవకాశం ఇస్తున్నారు? మీరు కదా వాళ్ళకి అవకాశం ఇచ్చింది, మీరు కదా ఎంఐఎం ఉంటే బతికేది. మేము ఎవరున్నా బతుకుతాం, మేము సబ్బండ వర్గాలతో కలిసి ఉంటాం. మేము ఈరోజు అందరి కులాలకు మతాలకు మేము పెటెంట్. మీలాగా ఒక్కళ్ళని నెత్తి మీద ఎత్తుకొచ్చుకొని ఓట్లున్నప్పుడేమో వాళ్ళ మస్జిద్లకు పోతారు. ఎందుకు? గీమె ఉన్నది కదా, గమె ఎవరు? మాధవీలత. ఓట్లున్నప్పుడేమో మస్జిద్లకు పోతారు, లేకపోతే ఆడపోయి చార్మినార్ కాడ లొల్లి చేస్తుంది. ఏందమ్మా నీ భాష? నీ కథ ఏంది? మేము అడుగుతున్నాము, మేము అందరితో సామరస్యంగా ఉంటాం, కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ. మేము అన్ని కులాలని గౌరవిస్తాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, మొన్న మాట్లాడినటువంటి విషయాన్ని వక్రీకరించి మాట్లాడి వారి మీద ఇబ్బంది ఎందుకంటే మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారి విషయాలలో, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఏమడిగినారు? కేంద్ర మంత్రులతోని, ప్రధానమంత్రితోని మేము రాష్ట్రంలో ప్రపంచ దేశాలలో 4th సిటీగా మా హైదరాబాద్ మేము తీర్చిదిద్దుకోబోతున్నాం. మీ కళ్ళల్లో ఎందుకు కనబడుతుంది? రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి తొక్కేయాలనే ప్లానింగ్ చేస్తున్నారా? నేను అడుగుతున్నా, మేము నిధులు అడిగినాము కేంద్రానికి పోయి, ఆ నిధుల గురించి మేము ఎవరైనా చర్చ చేయొద్దనే కదా ఈ టాపిక్ ని బయటకు తీసుకున్నారు. మీరు ఆ టాపిక్ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ టాపిక్ ని మాట్లాడకుండా ఆ టాపిక్ ని తొక్కేసి రేవంత్ రెడ్డి గారి మాటలు ఏమన్నాడు? 33 జిల్లాల అధ్యక్షులు 33 రకాలుగా ఉంటారు. ఈయన అయ్యప్ప మాలేస్తాడు, ఈయన శివ మాలేస్తాడు, నేను వాసవి మాత మాలేస్తా, ఇంకోళ్ళు హనుమాన్ మాలేస్తారు, ఇంకో మాలేస్తారు, వినాయక చవితి అప్పుడు వినాయక చవితి మాలేస్తారు, దుర్గాష్టమి అప్పుడు 8 రోజులు ఆ నవరాత్రులకు మాలేస్తారు. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇట్లనే దేవుళ్ళ మధ్యలోనే మనము వివిధ అభిప్రాయాలను తీసుకునేటోళ్ళం. 33 జిల్లాల అధ్యక్షులు వివిధ అభిప్రాయాలు ఉంటాయి. అన్ని కలగలిపితే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తే దాన్ని పట్టుకొని హిందువుల మనోభావాలు తెలియని మీ బతుకుకు సీతాని రాముని వేరే చేసిన మీరు హిందూ అభిప్రాయాలను అంటారా? ఎందుకంటే వాళ్ళ దేశ ప్రధాని భార్య లేకుండా ప్రపంచ దేశాలు తిరిగి వస్తున్నాడు, దేశాన్ని వెళుతున్నాడు. అందరు కూడా అట్లా, దేవుళ్ళు కూడా అట్లనే భార్య లేకుండా ఉండాలి. ఎవరు కూడా ఎవరితోని సన్నిహితము, స్నేహభావము, సోదర భావంతో ఉండొద్దు. వాళ్ళకు ఉన్నదల్లా విడదీసి పాలించాలి. కేవలం హిందువులని అంటారు, ఇటు ముస్లింలను కానీ ఇటు క్రిస్టియన్స్ గారు జోలికి పోరని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరు వాళ్ళ? ఎవరు? హిందువులను ఏమన్నాము, ముస్లింలు ఎవరిని కూడా మేము ఏమన్నాము. మా సెక్యులర్ పార్టీ అందరినీ గౌరవిస్తాము, అందరి మా ఆత్మాభిమానాన్ని గౌరవిస్తాం, అందరి మనోభావాన్ని గౌరవిస్తాం, అన్ని మతాలను గౌరవిస్తాం. మేము అట్లా మీరేమో ఎలక్షన్లు వచ్చినప్పుడు మస్జిద్లకు పోయినప్పుడు మరి అప్పుడు ఎందుకో గౌరవిస్తారు? మొల్లాలకు పిలుచుకొని సన్మానం చేసిండు కదా మీ ప్రధానమంత్రి, అప్పుడు ఎందుకో తుర్కోలను తిట్టలేరు? మళ్ళీ మీరు అప్పుడు ఎందుకు గౌరవించుకున్నారు? అప్పుడేమంటారు? మేము అన్ని కుల మతాలను గౌరవిస్తామంటారు. వాళ్ళు చేస్తే ఒప్పు, మంది చేస్తే తప్పు. అసలు రేవంత్ రెడ్డి గారి మాటలకి ఎందుకు మీరు ఇంతగానం చేస్తున్నారంటే ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే,
రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని కలిసిండు. మా రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వండి అన్నారు. ఇవ్వకపోతే రణమే అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ టాపిక్ ని డైవర్షన్ చేయాలి. ఎట్లా చలో ఇది దొరికింది, అవకాశం దొరికింది, దీని మీద రచ్చ చేయాలి అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మొల్లాడున్నాడు హిందూ అన్నారు. మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు మీరు? ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఏం మాటలు అవి రాజకీయ నాయకులకి? మొల్దాళ్ళు బొట్టులు ఏం మాటలు? రాజకీయ పార్టీలు ఇట్లా మాట్లాడొచ్చా? ఏం చేస్తుంది ఈసీ నాకు అర్థమైతలేదు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మరి గివన్నీ ముంగలు రానియ్యరు. బీఆర్ ఎన్నికలు ఎట్లయినాయి దాని గురించి మాట్లాడనియ్యరు. ఇవి అడ్డం తీసుకొని వస్తారు. ఇవన్నీ అడ్డం తీసుకొని బతికేడితే బీజేపీ. బి అంటే బజార్కి ఎక్కి బతుకు బజార్ గట్ చేసేటోళ్ళు బీజేపీలు. కాబట్టి వాళ్ళకి దరిద్రం లక్షణాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవ్వరు మంచిగుంటే ఓర్వరు. వాళ్ళకి కేవలం గుజరాత్ వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళు ఎంతమంది ఈరోజు నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తా, దమ్ముందా అని అడుగుతున్నా. నడువండి, దేశం లోపల అత్యధికంగా బీఫ్ చర్మాన్ని అమ్ముకునేటోళ్ళు ఈ బీజేపీ పార్టీలనే ఉన్నారా లేదా? Subscribe us and press the bell icon for more interesting updates.